ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి బాధితులుంటే అందులో 10.1 కోట్ల మంది భారతీయులే. త్వరలోనే ఈ జాబితాలో చేరేవారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే సాంబా మసూరి వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినడం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇరి గుర్తించింది. ఏదైనా ఆహారాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే గ్లైసెమిక్ ఇండెక్స్. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరం. హరిత విప్లవానికి ముందు IR8 వంటి అధిక దిగుబడినిచ్చే మిరకిల్ రైస్ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ఇరి ఇప్పుడు షుగర్ పెంచని, ప్రోటీన్ అధికంగా ఉండే 2 అద్భుత వంగడాల్ని అందుబాటులోకి తెస్తోంది. 55% గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన IRRI 147 రకం ఈ ఏడాది ఖరీఫ్లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే కేవలం 45% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి హై ప్రోటీన్ను అందించే మరో అద్భుతమైన వంగడం మరో ఏడాదిలో అందుబాటులోకి రానుందని ఇరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నేసే శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్ శ్రీనివాసులే స్వయంగా రూపకల్పన చేశారట. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆయన సాక్షి సాగుబడితో ముచ్చటించారు. IRRI 147 రకం ఈ ఏడాది ఖరీఫ్ నాటికి దేశంలోని రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇక షుగర్ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు అధిక ప్రోటీన్ను కలిగి ఉండే అద్భుత వరి వంగడం కూడా అందుబాటులోకి రానుంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. సాంబా మసూరిలో GI 72% కాగా ప్రోటీన్ 8%, అలాగే కుక్డ్ రెసిస్టెన్స్ స్టార్చ్ 0.3% మాత్రమే. సాంబా మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకంలో GI కేవలం 45% మాత్రమే. ప్రోటీన్ మాత్రం రెట్టింపు అంటే 16%. కుక్డ్ రెసిస్టెన్స్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నవారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినొచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ICAR ఆధ్వర్యంలో సాగు చేస్తామని, ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటీస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రోటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుందని డాక్టర్ శ్రీనివాసులు చెప్పారు. ఈ బియ్యాన్ని ఉత్పత్తి చేశాక మహిళా స్వయం సహాయక బృందాలే మిల్లింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియను చేపట్టి వినియోగదారులకు అందిస్తాయి.